హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. హాట్లీ వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ గ్రాటిట్యూడ్. సో ఫస్ట్ వచ్చేసి మనం డీప్ బ్రీత్ తీసుకోండి, మెల్లిగా వదలండి. డీప్ బ్రీత్ తీసుకోండి, మెల్లిగా వదలండి. డీప్ బ్రీత్ తీసుకోండి, మెల్లిగా వదిలేయండి. మనకి ఏ టెన్షన్స్ ఉన్నా ఏమున్నా ఒక 3 టైమ్స్ అలా చేస్తే మనం కోపం కూడా తగ్గుముఖం పెట్టి మనం బ్యాలెన్స్లోకి వస్తామండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనది మనం కంట్రోల్ చేసుకోవాలండి. మనది మనం బ్యాలెన్స్గా ఉండాలి. దానికి కరెక్ట్ అయిన ఫార్ములా ఇదే అండి. బ్రీతింగ్ తీసుకుంటే మన బాడీ లోపల కూడా మనకు బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎనీహౌ గమనండి, భగవంతుని నామస్మరణ చేసేసుకోవాలి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే 996 అండి. హాట్లీ వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. మీ బ్యూటిఫుల్ కమెంట్స్ ఏం చేస్తున్నారే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్ అండి. సో కమానండి, ఈరోజు వచ్చేసి మనకు నేను 2 పోర్టల్ కంప్లీట్ అయిందండి. 2 పోర్టల్ ఇంకా ఎనర్జీస్ అనేది ఉంటాయండి, అలాగే ఉంటాయి. సో ఈ పోర్టల్ ఏంటంటే మనకు రియలైజేషన్ అండి. మన నుండి మనకు రియలైజేషన్ ఏంటి అనేది, ఒక రియాలిటీ అనేది మన ఎనర్జీస్ని మనము ఒక విధంగా చెప్పాలంటే, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే, మన ఎనర్జీస్ని మనం ఏంటో మనకు తెలుస్తుందండి. మన పవర్ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ పవర్ అనేది మనకు ఇన్వాల్వ్ బయటకు వస్తుంది. ఒకరిపైన డిపెండ్ అయ్యి, ఒకరిపైన ఆధారపడి, ఒకరి కొరకు మనం ఇచ్చేసినప్పుడు మన రియాలిటీ ఏంటి, మనం ఎలా ఉండాలి, వాళ్ళని అసలు రియల్ ఫేస్ అనేది మనకు తెలిసిపోతుందండి. సో స్పిరిచువల్ జర్నీ వాళ్ళకు కూడా మంచి ఒక బ్యాలెన్స్లోకి వస్తారు. మీ లైఫ్లో మీకు కరెక్ట్గా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఉంటారండి. కాకపోతే కార్డ్ కట్, వాళ్ళతో మీరు మానసికంగా అయినా దూరం అయిపోతారు. అండి, భగవంతుడు ఎవరేంటో వాళ్ళ నిజ స్వరూపాలు మీ ముందుకు వచ్చేస్తాయి. వాళ్ళు ఏంటో మనకు తెలిసిపోతుందండి. జీవితంలో ఏంటంటే ఏదో వెళ్ళిపోవడము, ఈ ఫిజికల్గాని వెళ్ళిపోవడం అని కాదండి. రియాలిటీ అనేది బయటకు వస్తుంది. వాళ్ళ రియాలిటీ ఏంటి, మీరు ఎంతవరకు వాళ్ళతో ఉండాలి అంటే యాజ్ ఏ మనసు పరంగానా ఫేకా, వాళ్ళ రియాలిటీ మీకోసం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అన్నీ బయటకు వచ్చేస్తాయండి. 2 పోర్టల్, వాట్ ఈజ్ ఏ రియాలిటీ, మన పవర్ ఏంటి, మనం ఎలా ఉండాలి ఏంటి అనేది మనకు తెలిసిపోతుందండి. సో కమానండి, మీ పర్సన్ నేమ్ను తన డేట్ ఆఫ్ బర్త్ను స్మరిస్తూ ఉండండి. కమానండి, తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది తెలుస్తుంది. ప్లస్ స్పిరిచువల్ జర్నీలో, డివైన్ జర్నీలో, సోల్ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎన్లైన్మెంట్కి వస్తారండి. వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు, బ్యాలెన్స్లోకి వస్తారు. ఏంటి అనేది తెలుస్తుందండి వాళ్ళకు ఆటోమేటిక్గా. డివైన్ అలా వాళ్ళ లైఫ్లోకి అన్నీ కల్పిస్తుందన్నమాట. యాజ్ ఏ ప్రాక్టికల్గా వాళ్ళకి చూపిస్తుంది. సో కమండి, కార్షఫలైపోయాయి. నమః శివాయ, నమః శివాయ. అట్ ప్రజెంట్ మీ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసాం. వావ్, క్లారిఫికేషన్ చూసారా? నేను ఇందాక చెప్పానా, చూడండి, క్లారిఫికేషన్ క్లియర్గా చూసారా? క్లారిఫికేషన్ అనేది వస్తుందండి. భగవంతుడు ఏదో ఒక ఇన్స్టెన్స్, ఏదో ఒక పరివర్తన, ఏదో ఒక ఇన్స్టెన్స్ అంటే మనకు కల్పించేసి క్లారిటీ ఇచ్చేస్తారు వాళ్ళ కోసం. ఏంటి చూడు, నువ్వు ఈ భ్రమలో ఉన్నావు, కాకపోతే పదే వాళ్ళని క్షమిస్తూ ఉన్నావు, నీకు నువ్వే అనుకుంటున్నావు, బట్ రియల్ అది కాదు. చూడు, ఏ పర్సన్ ఏంటో క్లారిటీగానే నీకు తెలిసిపోతుందండి. అలా వాళ్ళతో మీరు మానసికంగా ముడిపడి ఉంటారో, దూరం అయిపోతారో మీకు తెలిసిపోతుందండి. ఏంటి అనేది కొన్ని రిలేషన్స్ని మనము యాజ్ ఎ ఫిజికల్ వరల్డ్లో వదిలించుకోవాలన్నా వదులుకోలేమండి. అలా ఉంటాయి. అలా ఆ రిలేషన్లో ముడిపడిపోతాం. బట్ యాజ్ ఏ దేవుడు మనకు చూపించేస్తాడు, చూడు నీ రియాలిటీ ఏంటో, ఆ పర్సన్ రియాలిటీ ఏంటో
నిన్ను ఎంతలా ట్రీట్ చేస్తాడో, ఏంటి నేను ఉపయోగించుకుంటున్నాడా, కాకపోతే సోల్గా నేను బీ హార్టెడ్గా లైక్ చేస్తున్నావా, రియల్ ఫేస్ చూడు, నీ కాళ్ళపైన నువ్వు నిలబడే విధంగా ఉండు, నువ్వు డిపెండ్స్ ఉండొద్దు, నువ్వు ఇమోషనల్గా ఒకరిపైన ఉండొద్దు, ఒకరిపైన ఆధారపడి ఉండొద్దు, నీ పవర్లో నువ్వు ఉండాలి, నీ కెపబిలిటీలో నువ్వు ఉండాలి, నీ ఎర్నింగ్ అనేది నీకు ఉండాలి అని తెలియజేస్తుందండి. ఎస్. సో క్లారిఫికేషన్. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐ ఆమ్ రైట్. చూసారా, ఈ క్లారిఫికేషనే వస్తుందండి. చాలా బాగా వస్తున్నాయండి ఎనర్జీస్. 2 పోర్టల్ మొత్తం ఈ కార్డ్తో చెప్పేయచ్చండి. నేను చెప్పానా, మన ఎవరైనా పర్లేదండి, ఎనీహో మీకు ఇప్పుడు ఈ విషయము రియాలిటీలో మీరు దాన్ని అర్థం చేసుకుంటారో చేసుకోలేకపోతారో ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కాకపోతే ఫర్దర్గా మీకు కొన్ని డేస్ తర్వాత అర్థమవుతుంది. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ సెల్ఫ్. ఆ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందంటే మీరు ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు, వివరించలేకపోతారు. బట్ మీకు రియాలిటీ ఏందో తెలుస్తుంది, మీ పవర్ ఏంటో మీకు తెలుస్తుందండి. ఎస్ అండి. క్యాండిల్ కూడా చూసారా, అది మనకు క్యాండిల్ది కూడా మనకు అదొక పవర్ అనేది మనకు ఇండికేషన్స్ ఇచ్చేస్తుందండి. ఎస్, చూసారా, పటపట ఎలా వస్తుంది శబ్దం, మీకు వస్తుందో రాదో వీడియోలో. బట్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. మీది మీరు చెప్పుకోలేరు, మీ పర్సన్ అయినా సరే. ఏంటి ఎలా ఏంటంటే ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి ఆ పెయిన్ ఏంటో, వాళ్ళ టార్చర్ ఏంటో, వాళ్ళ మెంటల్గా హరాస్మెంట్స్ ఏంటో, ఫిజికల్ మెంటల్ ఎనీహౌ ఆ సిచ్యువేషన్ అనేది అక్కడ అట్ ప్రజెంట్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయలేము, కొన్ని జస్ట్ చెప్పలేము. ఎస్, ఐ నో ఐ ఆమ్ రైట్. ఎస్, మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు యాజ్ ఏ మనసు పరంగా మీరు చేసేది రైట్, దేవుడు చూపించే దారిలో నేను నడుస్తున్నానని రైట్ అని మీకు తెలుస్తుంది. మీరు ఒకరికి ఎక్స్ప్లెనేషన్ చేసి ఒకరి నుండి అది ఇది ఆశించడం, కాకపోతే ఎక్స్ప్లెనేషన్ చేయడమే మానేస్తారండి. ఎందుకంటే చేసి విసికి వేసారిపోయారు. మీది మీరు ప్రూవ్ చేసుకోవడం, మీది మీరు ఒకరికి ఆన్సర్ ఇచ్చుకోవడం, మీ కొరకు మీరు ఒకరిని మీ సాక్షి మీరు ఇచ్చుకోవడం, మీ నమ్మకం ఏంటో మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం మానేస్తారు. ఇక అవుట్ ఉంటారా. ఎస్, ఇన్ని డేస్ పడ్డాను, అదర్వైజ్ మీ ఇష్టం అని మీరు మానసికంగా కూడా కార్డ్ కట్ చేసి పడేస్తారు. అలాంటి ఫేసెస్ మీకు అవుతాయి. సో మీకు క్లారిఫికేషన్ వచ్చేస్తుందండి. మీరు ఎవరికి ఏది చెప్పే అవసరం లేదు. ఎవరిని మీకు అండగా నిలబడండి, మీరు లేని నేను ఉండలేను, బ్రతకలేను, అది ఇది నో. మీకు డివైన్ ఎలా ఎనర్జీ ఇస్తుందంటే, ఎందుకు ఉండలేను, నువ్వు నన్ను ఇంతలా ఇచ్చేసినందుకు, నీకు ఇంతలా నీ పైన డిపెండ్ అయినందుకు, ఇంతలా నేను నమ్మినందుకు, ఇంతలా నేను ప్రేమించినందుకు, నీ రియాలిటీ ఏంటో నాకు తెలిసింది. ఉన్న రాళ్ళు కరెక్ట్గా ఉంటారు. ఇక ఏదో ఒక నానా అర్థాలు, నానా రభసలు, ఏదో ఒక ఇష్యూ పైన మిమ్మల్ని ఎలా అంటే చెప్పలేనండి. అంత విధంగా వాళ్ళ ఫేస్ అనేది మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఎవరికి ఇవ్వరు. నేనేంటో నాకు తెలుసు, ఎవరికి ఇచ్చే అవసరమే నాకు లేదు. ఐ డోంట్ కేర్. నేనేంటో నాకు తెలుసు, నా భగవంతుడి తెలుసు, నేను వెళ్ళేది కరెక్ట్ పాత్ అని నాకు తెలుసు అని డిసైడ్ అయిపోయి పర్ఫెక్ట్గా ఒక ఎనర్జీలోకి వచ్చేస్తారండి. ఎస్, దట్ ఈస్ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది, షూర్గా వస్తుంది. మీరు చూడండి. ప్లెజర్ లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు అస్, గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. ఎస్, ఇది మీది అనుకోవచ్చు, కాకపోతే మీ పర్సనల్ లైఫ్లో అనుకోవచ్చండి. మీకు ఈ విషయం జరిగి ఎవరు మీకు సంతోషం పెడతారో, యాజ్ అ సోల్ పరంగా, యాజ్ అ మానసికంగా ఎవరితో మీరు మాట్లాడితే మీరు హాయిగా ఫీల్ అవుతారో వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళు ఒక్క ముక్క మాట్లాడినా ఎంత బాగా మాట్లాడతారే, బీ హానెస్ట్, బీ సిన్సియర్గా ఉంటారే అని. ఎస్, ప్లెజర్. మీరు తనతో మాట్లాడితే మీకు ఒక విధమైన అలౌకిక ఆనందం, ఒక పవర్, ఒక శక్తి అనేది వస్తుందండి. ఇక్కడ ఓన్లీ రిలేషన్ అంటే మీరు కరెక్ట్గా వినండి, ఏదో ఫిజికలు బట్ ఏదో అవసరాలు, ఈ ఫిజికల్ నీడ్స్ అవి కాదండి. సోల్ ఉంటుంది. మనసును కూడా హర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మనసును కూడా బాధ పెట్టే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఎంత డిస్టెన్స్లో ఉన్నా ఏమున్నా, ఇక్కడ మీ కాడ ఎనర్జీ చెప్తున్నాను. ప్లెజర్
లుకింగ్ ఎట్ యూ, మిమ్మల్ని చూసినా కానీ టాకింగ్ టు టాకింగ్ టాకింగ్ టు ఈజ్ మీతో మాట్లాడినా కానీ ఎలా అంటే గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ అలా ఫీల్ అవుతారు మీరు. మీ ఎనర్జీ నాకు మీ ఎనర్జీ అయినా మీ పర్సన్ ఎనర్జీ బోత్ సేమ్ వస్తుందండి. ఎందుకంటే మీతో తను మాట్లాడినా తనతో మీరు మాట్లాడినా ఒక గ్రేట్ ప్లెజర్ లోపల నుండి ఒక విధమైన ఆనందం అలాంటి ఫీలింగ్ వస్తుంది. బా అసలు మీతో మాట్లాడితేనే ఇంత ఇదిగా ఉంటుంది, నేను ఎప్పటికీ మర్చిపోలేని. ఫర్ మీ నాకు మీరు మాట్లాడటమే నాకు ఒక పెద్ద అవార్డు. కాకపోతే మనసులోంటి సంతృప్తి ఇక్కడ ఫిజికల్స్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ వరల్డ్ ఏ అవసరాలు ఏది కాదండి, జస్ట్ మాటతోనే ఒక ప్రశాంతత అది ఎవ్వరు ఇవ్వలేరండి. సోల్ టు సోల్ ఉన్న వాళ్ళే ఇవ్వగలుగుతారు, కాకపోతే ఇష్టమైన వ్యక్తులే ఇవ్వగలుగుతారు. అదర్వైజ్ ఇగో ఫస్ట్ కార్డ్ వచ్చిందే క్లారిఫికేషన్. ఇలాంటి వాళ్ళతో మనసు గుచ్చుకోవడం బాధ పెట్టడం తప్పిస్తే మీ పర్సన్కి ఎనీహో అక్కడ అవుతుంది, అలా బాధ పెడుతున్నారు, చాలా చాలా ఫీల్ అవుతున్నారు. సో దానివల్ల నేను ఎవరికి ఏం ఎక్స్ప్లెనేషన్ నీకు ఇచ్చే అవసరం లేదు, ఎవరికి ఇచ్చే అవసరం లేదు. నేను ఎలా ఉంటున్నానో ఎలా జీవిస్తున్నానో రైట్, నా నా వర్షన్లో నేను రైటే, నా పరిస్థితులకు నేను రైటే. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క విధమైన పరిస్థితులు ఉంటాయండి. ఒకరిది ఒకరికి విధంగా ఉండదు లైఫ్, ఒక్కొక్కరిది ఒక్కొక్క భిన్న భిన్న రూపాలు ఉంటాయి. సో మీ పర్సన్ ఏమంటున్నారంటే నేను ఎవ్వరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, ఇచ్చే అవసరం కూడా లేదు, ఇచ్చినా వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీలో లేరు. సో నేను ఎలా ఉంటున్నానో ఏముంటున్నానో ఐఎమ్ రైట్ అని మీరు తను ఫిజికల్ కాదు మెంటలీగా మీరు ఫిక్స్ అయిపోయారు. సో అప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తులు మీతో మాట్లాడినా చేసినా నాకు అంత హాయిగా ఉంటుంది. నేను చాలా బాధగా ఉన్నానే ఫౌండేషన్ చూసారా. ఎస్ అండి, బాగా ఎనర్జీస్ హైలైట్గా వస్తున్నాయి. యువర్ లవ్ యాజ్ అన్ నో expressed it. I want to grow older than you. Yes. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఎనీహో మీ ఏజ్ తందైనా మీదైనా ఏదైనా కావచ్చు, కానీ మీ పర్సన్ ఏంటంటే ఇన్ని డేస్ ఇన్ని ఇయర్స్ ఇంత లైఫ్ నా లైఫ్ జర్నీ మొత్తం నేను చాలా పెయిన్ఫుల్లే అంటే ఒక మానసికంగా నేను సంతోషంగా ఉన్నవి చాలా తక్కువ, నాకు అసలు తక్కువ అని కూడా అనలేను. నీతో కమ్యూనికేషన్ అయిన తర్వాత నీతో మాట్లాడిన తర్వాత అంత ప్లెజర్ ఒక చెప్పానే సెకండ్ గ్రేట్గా నాకు చాలా హైగా ఉంటాను. సో నీలాంటి వాళ్ళతో నేను ఇప్పుడు ఈ లైఫ్ నుండి నా ఎండ్ ఆఫ్ ఎ లైఫ్ మొత్తం నా లైఫ్ మొత్తం నీతో ఉండాలనుకుంటున్నాను. నీతో ఫౌండేషన్ బిల్డ్ అలా కమ్యూనికేషన్లో ఉండాలనుకుంటున్నాను, ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నాను అంటున్నారండి. బ్యూటిఫుల్. అంటే ఇక్కడ క్లారిఫికేషన్ వచ్చేసింది కదండి. దానివల్ల మీరంటే ఏంటి, మీ ఎనర్జీ అంటే ఏంటి, మీరు తనని ఎంతలా ప్రేమిస్తారు, ఎంతలా లైక్ చేస్తారు, ఏమీ ఆశించకుండా అనే రియాలిటీ తనకు తెలిసిందండి. అందుకే అలా మాట్లాడుతున్నా. టర్నింగ్ పాయింట్ చూసారా, అదే వస్తుంది. ఐ నెవర్ ఇమాజినేషన్ అవర్ రిలేషన్షిప్ విల్ బీ ఎండ్ లైక్ దిస్. ఎస్ అండి, ఇక్కడ ఇది పాస్ట్ది అంటే అక్కడ మేబీ మీకు తనకు ఏవో ఆబ్స్టికల్స్ 100% ఉన్నాయండి. అంటే ఇక మేము మా రిలేషన్లో ఎప్పుడు కమ్యూనికేషన్కు రాలేము, మా పరిస్థితులు అలాంటివి, అసలు ఎప్పుడు కలవలేము, ఎండ్ అయిపోయింది అని అనుకున్నారు. బట్ టర్నింగ్ పాయింట్ చూసారా, క్లారిఫికేషన్. మీ లైఫ్లో ఉండే వాళ్ళు ఏంటి, మీరేంటి అనేది క్లారిఫికేషన్ చెప్పానా, మెంటలీగా వచ్చేస్తుంది. దేవుడు అలా చేస్తాడు. ఎవర్ రైట్ ఎవర్ రాంగ్ అనేది మీకు ఒక పాత్ చూపిస్తుంది. దానివల్లనే టర్న్ పాయింట్ అయిపోతుంది మీది. ఫస్ట్ అలా అనుకున్నారు, బట్ టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ వన్ కంట్రోల్. ఇక్కడ ఎస్ బాటమ్ ఆఫ్ ఎ డెక్ సర్చ్ ట్రైన్ టు కనెక్షన్ టు యువర్ థాట్స్ సోర్స్. ఎస్ అండి, ఇప్పుడు వచ్చేసి ఎలా ఉంటున్నాయంటే ఎనర్జీస్ సూపర్ హైలైట్గా వచ్చాయి. నాకు యు ఆర్ ఓన్లీ మైండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్. ఇక్కడ మీ పర్సను మేబీ ముందు మీకు ఒక ఏంటంటే నీ లిమిట్స్లో నువ్వు ఉండు, నీ లిమిట్స్ దాటి నువ్వు ఇది చేయొద్దు, అది ఇదని చేసి అలా ఎండ్ అయిపోయింది మీది. ఎండ్ అయిపోవడం కాదు, మీరు అలా అనుకున్నారు. ఇక ఈ పర్సన్ ఎప్పుడు రారు, కాకపోతే ఎనీహౌ అవి కామన్గా అవుతుంటాయి రిలేషన్లో. అలా అయ్యి అంటే ఈ పర్సన్ వచ్చేసి
డామినేట్ పర్సన్ అని తెలుస్తుందండి. ప్రతిసారి నువ్వేంటి నాతో నువ్వు నాపైన డామినేషన్ చేయడం ఏంటి అని చెప్పకున్నా ఇండైరెక్ట్గా ఓవర్గా ఇన్వాల్వ్ కావద్దు నా విషయాలలో, నీ లిమిట్స్ దాటి నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని చెప్పకుండానే చెప్పేసే పర్సన్ అని అర్థమవుతుందండి. అంటే ఇలా పెట్టకుండా బ్లాక్ లిస్ట్లో పడేయడము, కాకపోతే మీరు ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి ఏమైనా అడిగినా కానీ కరెక్ట్గా చెప్పకపోవడము, కాకపోతే నీకేం అవసరము, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, నీకు అవి అవసరమా ఇవి అవసరమా అని ముక్కుసూటిగా మీతో అనుకున్న ఇండైరెక్ట్గా ఏం చెప్పకుండా ఉండడం, అన్నీ తన లైఫ్లో ఏమవుతున్నాయో క్లిస్టర్ అండ్ క్లియర్గా ఉండకపోవడం, ఇలాంటివి దాపరికాలు, కాకపోతే కొన్ని ఫ్యాబ్రికేటెడ్గా వ్యవహరించారు అని అర్థమవుతుందండి. దానివల్ల మీరు కూడా బాగా మనసు నొచ్చుకొని ఇక వద్దులే దూరంగా ఉండడమే బెటరు, దగ్గరగా ఉండి ఊరికి మనసు బాధ ఇది ఎందుకు, నేను ఎంత లైక్ చేసినా ఈ పర్సన్ నన్ను అలాగే ట్రీట్ చేస్తారే, వేరుగా ట్రీట్ చేస్తారే, నేను ఇంతలా ప్రేమిస్తున్న తను నన్ను లైక్ చేయనట్టే ట్రీట్ చేస్తారే, ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అనుకుంటారే అని మీరు కూడా ఊరుకున్నా. అంటే డామినేషన్ ఎనీహో తను చెప్పినా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా మీకు మాత్రం 100% ఇలాంటి ఇండికేషన్స్ మీకు ఇచ్చే ఉంటారు. ఎస్ అండి, మీరు అవునాక ఇది కరెక్ట్ అంటే మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ తెలియజేయండి. ప్లస్ ట్రైనింగ్ టు కనెక్ట్ యూ థాట్స్ సోర్స్ చూసారా, ఇప్పుడు వచ్చేసి బాటమ్ ఆఫ్ టెక్ మిమ్మల్ని అలా అన్నారు, సూటిపోటి మాటలతో మేబీ అనేవాళ్ళు డైరెక్ట్గానే అనొచ్చండి, అనని వాళ్ళు ఇలా బ్లాక్ లిస్ట్లో పడేయడం, కాకపోతే మాట్లాడకపోవడం, కాకపోతే మీకు కరెక్ట్గా మీరు ఏదైనా ప్రేమగా అడిగినా, కాకపోతే ఒక మంచి అభిప్రాయంతో అడిగినా కానీ వాళ్ళు ఇంకో విధంగా అర్థం చేసుకొని మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకపోవడం, కాకపోతే తనకేంటి నేను చెప్పడం, తనకు అవసరమా, తను ఇంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అన్ని జోన్లో వ్యవహరించినట్టు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు వచ్చేసి సర్చ్, మీరు ఇక మీ జోన్లో మీరుండి, కాకపోతే మీరు బ్లాక్ లిస్ట్లో తన బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ఉండొచ్చు, బట్ ఇప్పుడు సర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు మేబీ వీళ్ళు మీ ఫోన్లో కూడా సర్చ్ చేస్తూ మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు ఇండైరెక్ట్గా, కాకపోతే మీకోసం వెతుకుతున్నారు, ఎక్కడ నా కొరకు రావట్లేదే, నాకు మెసేజ్ చేయట్లేదే అని. ఇప్పుడు ఎందుకంటే అక్కడ క్లారిఫికేషన్ వచ్చింది కదా, ఇప్పుడు రియాలిటీలోకి వచ్చి మిమ్మల్ని వెతకడం స్టార్ట్ చేశారు. కాకపోతే మీతో కమ్యూనికేషన్ చేయాలని తనకుంది, తన ఎనర్జీస్ మిమ్మల్ని వెతుకుతున్నాయి, కాకపోతే మీరు తనను అట్రాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తన లైఫ్లో అందరూ బాధ పెట్టి కూర్చే పర్సన్సే ఉన్నారు. సో ఎంత ఏం చేసినా రియాలిటీ ఏందో తనకు బయటపడ్డది. సో మీరే హానెస్ట్ పర్సన్, మీరే తనను మనసుకు ఒక సాంత్వనం కల్పించే పర్సన్ ఇప్పుడు సర్చింగ్లో ఉన్నారండి. అంతే అండి, ఒకరు వాల్యూ తెలియాలంటే వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి అవుతే కానీ, కాకపోతే ఎవరేంటో వాళ్ళ నిజ స్వరూపాలు తెలిస్తే కానీ వాళ్ళు క్లారిటీలోకి రారండి. వాళ్ళ వరల్డ్ వాళ్ళే కరెక్ట్ అని అనుకుంటారు, బట్ క్లారిఫికేషన్ ఇటు పోర్టల్ వాళ్ళకి తెలియజేస్తుందండి. ఎస్, దట్ ఈస్ డివైన్. ఓకే, నేను ఇప్పుడు ఓకే ఈ డెక్ ఉంది కదా, నేను క్లారిటీ తీసుకుంటాను. ఎందులో క్లారిటీ వచ్చింది కమ్యూనిటీ. నమశివాయ 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 అన్నిటికీ క్లారిటీ తీసేసి చెప్పేస్తాను. నమశివాయ 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 క్లారిఫికేషన్, ప్లెజర్, ఫౌండేషన్ ఆల్రెడీ చెప్పేశాను పర్ఫెక్ట్గా అసలు ఏంటి ఇందులో అనేది చెప్పేశానండి. నమశివాయ 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 నమశివాయ. వన్ మోర్ టైం ప్లీజ్. లాస్ట్ టైం. నమశివాయ 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 నమశివాయ. క్లారిఫికేషన్. వావ్, సూపర్ చెప్పానా నేను. 10 of Cups, బ్యూటిఫుల్, ప్లెజర్, ఎస్ అండి. 8 of Cups, ఎస్. Queen of Cups చెప్పానా, మీరు అన్కండిషన్లో మీరు నిస్వార్థం అండి. అసలు ఏమీ తనుంటే చాలు అన్న ఎనర్జీ. ఏమి క్వీన్ ఆఫ్ కప్స్ అంటే అదే అండి. 4 of Pentacles, ఎస్. ఈ పర్సన్ కొంచెం
డబ్బుకు ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ఉండొచ్చు. ఎస్, క్లారిఫికేషన్ 6 ఆఫ్ కప్స్ మీకుంటే ఇది బాటమ్ ఆఫ్ టెక్ మనకు క్లారిఫికేషన్కి 6 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సర్చింగ్ దానికి నేను ఏంటి అని తీశాను. సో ఎస్, పేజ్ ఆఫ్ పెంటికల్, కొత్త స్టార్టప్, కొత్త బిగినింగ్, 100% మీ పర్సన్ మీతో చేస్తారు. దానికి రియాలిటీ చెక్ వచ్చింది కదా, అందుకని ఎనీహౌ ఇది లైఫ్ అండి. లైఫ్ భగవంతుడు ఎలా ఎవరికి ఏంటో అనేది ఆల్రెడీ తను ప్రాక్టికల్గా మనకు లైఫ్లో పరీక్ష పెడుతుంటాడండి. మీ హానెస్ట్ ఏంటి, మీ సిన్సియర్ ఏంటి, మీ రిలేషన్తో మీరు ఎంతలా ఉన్నారు అని ప్రతి ఒక్కటి పెడతారండి. కరెక్ట్ వే, కరెక్ట్ పాత్ మీ మనసు చూస్తుంది, వాళ్ళకే బాగుంటుందండి. ఎనీహో ఇక్కడ మనం చూద్దాము క్లారిఫికేషన్. మీ పర్సన్ వచ్చేసి తన క్లారిఫికేషన్ వచ్చేసిందండి. మీరే ఫుల్ఫిల్మెంట్, మీరే ఇది, తన ఫ్యామిలీ మీది ఉండొచ్చు అక్కడ, ఆ కిడ్స్ అది కనిపిస్తున్నారు. బట్ మీతోనే మ్యారేజ్ అయితే ఎంత బాగుంటుండే, మీరే నా లైఫ్ పార్ట్నర్ అయితే ఎంత బాగుంటుండే. బట్ తను మనసులో మిమ్మల్ని ఒక తన క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత అక్కడ తన లైఫ్ జోన్లో లేను చెప్పాను కదా, ఆల్రెడీ చాలా చాలా బాధపడే పర్సన్సే ఉన్నారని. సో ఫ్యామిలీతో తను చాలా బాధపడుతున్నారు. అంటే ఇదే అండి మిస్అండర్స్టాండింగ్, అంటే వాళ్ళ నిజ స్వరూపాలు ఏదో బయటపడ్డాయి అని అర్థమవుతుంది. బట్ వాళ్లకు ఎందుకు అక్కడ అంతలా ముడిపడిపోయారంటే, ఎస్ అండి, మేబీ ఈ పర్సన్కి ఉంటే కిడ్స్ ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ తెలుస్తుంది ఇంకో వర్షన్లో ఏంటంటే, ఇక్కడ వచ్చేసి మనము మ్యారేజ్ కాని వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్, రూల్స్ అలా ఉన్నాయి. వాళ్ళకి కొంతమంది ఉంటారండి ఓవర్గా అన్నీ ఇక్కడ ఆబ్స్టికల్స్, మీ కాస్ట్, కల్చర్, రిలేషన్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ డిస్టెన్స్, ఎనీహౌ అన్నీ ఉండొచ్చు. దానివల్ల కూడా వాళ్ళతో రియాలిటీ ఏంటో, అంటే వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటో ఒక్కొక్కరికి ఒక్కొక్క జోన్ ఉంటుందండి. 100% వాళ్ళకు క్లారిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి తను మాత్రం 100% మీరే ఫుల్ఫిల్మెంట్, మీతోనే. మ్యారేజ్ కాని వాళ్ళైతే ఆల్రెడీ మ్యారేజ్ అయినా కాకపోయినా అది నథింగ్ అండి. మీరు ఎవరిని మనసులో స్మరించుకొని చూస్తున్నారో వాళ్ళ వచ్చేసి ఇక్కడ అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా, వాళ్ళు మిమ్మల్ని యాజ్ అ ఫ్యామిలీగానే అనుకుంటున్నారు. ఇప్పుడైతే మొత్తం క్లారిటీగా వచ్చేసింది. మనసుకు సంతృప్తి పెట్టేవాళ్ళు, మనసును సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళే అసలు రియల్గా మానసికంగా ఫ్యామిలీ అనే క్లారిటీకి వచ్చేసారండి. ఎస్, డ్యామ్ షూర్గా. ఎందుకంటే ఈ ఫిజికల్ వరల్డ్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ని పాటియాలి. ఎస్, ఉండాలి. అక్కడ నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పానే, అలా కొన్ని ముడులలో ముడిపడిపోతాం, బయటికి రాలేము, లోపల ఉండలేము, అలా ఉంటాయి. బట్ అంతే, డివైన్ కనెక్షన్స్ కొన్ని అలాగే ఉంటాయండి. వాళ్ళు మన లైఫ్లోకి ఎందుకు వస్తారంటే, మనకు రియాలిటీ తెలియజేయడానికి, మనం ఏంటో, మన పవర్ ఏంటో తెలియజేయడానికి వస్తారండి. సమ్ లెసన్స్ నేర్పించడానికి వస్తారు. ఒక్కొక్క జోన్ ఒక్కొక్క వర్షన్లో ఉంటుంది. బట్ మీరు ఈ పర్సన్ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, కాకపోతే ఆ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు రియాలిటీ అనేది, మీ లైఫ్లో ఉండే వాళ్ళు ఏంటి అనేది మీకు తెలిసిందండి. వాళ్ళ ద్వారానే తెలిసింది. ఇంకో విషయం, మెయిన్ పాయింట్ చెప్పాలా, మీరు ఇప్పుడు ఇంత స్టెమినాగా ఉండడానికి కూడా ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు మీ ఎనర్జీ ఏంటో మీకు తెలిసింది. మీ లైఫ్ మీరు ఎలా నడుచుకోవాలో తెలిసింది. ఒక విధంగా చెప్పాలంటే తను మీకు ఒక పవర్ హౌస్ అండి. పవర్ అంటే లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది నేర్పించారండి మీకు. అందువల్లనే మీరు అలా ఫీల్ అవుతున్నారు. ఎస్, అసలు రియల్గా అసలు ఫ్యామిలీ నా మానసికంగా అంటే వాళ్ళే. మనసు సంతృప్తి పరిచేవాళ్ళంటే వాళ్ళే. ఈ శరీరం ఏంటి, ఈ ఫిజికల్ వరల్డ్ ఏంటి, ఈ ఫిజికల్ నీడ్స్ ఏంటి, ఇది కూడా ఇంపార్టెంటే. బట్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అది లేనిది ఇది నో. రెండు బ్యాలెన్స్గా ఉండాలి. బట్ రెండు ఒక్క దగ్గరే లేవు మీ పర్సన్కి. అది పాయింట్. మానసికంగా మీ దగ్గర, అక్కడ ఫిజికల్గా అంటే కూడా ఇంకో విధంగా అర్థం చేసుకోవద్దు. రెస్పాన్సిబిలిటీస్, రూల్స్, రెగ్యులేషన్స్, కాకపోతే ఎడ్యుకేషను, కాకపోతే ప్రొఫెషను, కాకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. అక్కడ చెల్లెళ్ళు ఉంటారు, పేరెంట్స్ ఇల్లు అయి ఉంటారు, సిక్ ఉంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ మెడిసిన్స్, వాళ్ళ ట్రీట్మెంట్స్ అలా ఉంటాయి. అవి కూడా ఉండొచ్చు. వాటి వల్ల ఆ రెస్పాన్సిబిలిటీస్తో సతమతమై మీ వరకు రాకపోయి ఉండొచ్చు. అలా ఉంటుందండి. చాలా చాలా ఉంటాయి. ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు కాదండి, పెళ్ళైన వాళ్ళకి ఉంటాయి వాళ్ళ రెస్పాన్సిబుల్. పెళ్ళి కాని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ లైఫ్
వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం వాళ్ళపైనే మోసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకు కూడా ఈ ఎనర్జీస్, ఆ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ వల్ల వాళ్ళ నిజమైన బ్రతుకుని వాళ్ళ రియల్గా వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారో ఏం చేయాలనుకో చేయలేరండి. అంతే అక్కడ ముడి. చేయవలసింది రెస్పాన్సిబిలిటీ. ఎనీహో ఫాదర్స్, పేరెంట్స్, అన్నీ ఎన్నో ఉంటాయండి. ఇక అలా చెప్పుకుంటూ పోతే 2 గంటలు అవుతుంది, ఒక్కొక్కరు ఒక్కో జోన్. బట్ ఇలా మానసికంగా మాత్రం మీరే. నాకు అక్కడ ఎంత చేసినా ఏం చేసినా లేదు. ఎస్, క్లారిఫికేషన్ వచ్చేసిందండి తనకు. ఎస్, అది యాజ్ ఎ ఫ్యామిలీగానే భావిస్తున్నారు. మీతోని ఫుల్ఫిల్మెంట్, మీతోని ఫుల్ మీ అని వచ్చేసింది కాదు. ఫేస్ చేస్తారు, అది టు పోర్టల్ కదా, అలా అయిపోతుంది. ప్లెజర్ ఇదే అనమాట. తనకు వాంట్స్ మీరంటే ఎందుకు అంత అలా ఇష్టం అంటే అదే చెప్పాను కదా, ఆల్రెడీ కార్డ్ని క్లారిఫికేషన్ ఇచ్చేసాను. మీతో మాట్లాడడం, మీతో చేయడం ఒక సంతోషం, ఒక బ్లూమింగ్, ఒక బటర్ఫ్లై వింగ్స్ అలా ఫీల్ అవుతారు. అది ఎప్పుడు మీరంటే ఇష్టం. ఎందుకంటే మీతో మాట్లాడితేనే ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక అవార్డును విన్ అయినంత ఇది ఎప్పుడో అంతే అలా ఫీల్ అవుతానే అని. ఇక్కడ అలా కాదే, ఫార్మాలిటీ, అవసరాలు, నీడ్స్, దట్స్ ఆల్. బట్ నేనేంటి, నా సంతోషం ఏంటి, అట్లీస్ట్ తీయగా 2 మాటలు మాట్లాడి వాళ్ళు లేరు మీ పర్సనల్ లైఫ్లో. బట్ మీతో మాట్లాడాలంటే రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్. బట్ మీతో మాట్లాడితే నేను అంతలా ఫీల్ అవుతానే, ఒక ఫ్యామిలీ ఇలా ఫీలింగ్ వస్తుంది. అసలు ఫ్యామిలీ వాళ్ళే నాకు మనసు నొప్పించేవాళ్ళు. మీరు దూరంగా ఉన్న మీతో నాకు ఒక విధమైన సంతోషమే అని ఫీల్ అవుతున్నారు. అందుకే మీరంటే ఫ్యాషన్, అందుకే మీరంటే ఒక రియల్ చెక్. తనకు ఒక ఇమోషనల్గా ఫుల్ఫిల్మెంట్ మీరే అని తనకు 100% అర్థమైపోయిందండి. ఇమోషనల్గా నేను చెప్పేది అది. మాట్లాడినా కానీ ఇమోషనల్ ఫీలింగ్స్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీరే. 10 ఆఫ్ కప్స్ అంటే అదే అనమాట. ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీరే. మొత్తం తన బాడీని యాక్టివేట్ చేసేది మీరే. మీకు ఒక్క విధంగా అర్థమయ్యేది చెప్పాలా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఫోన్ పనిచేయదే, ఛార్జ్ పెడితే ఫోన్ మళ్ళీ వర్కౌట్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ మీరు మీ పర్సన్కి అంతే. గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తన ఎనర్జీస్ మొత్తం ఇదైన తర్వాత మీ దగ్గరికి వస్తారే, మళ్ళీ ఎనర్జీ బూస్ట్ చేసుకోవడానికి, ఛార్జర్ పెట్టుకోవడానికి. కాకపోతే మీతో మాట్లాడితే ఛార్జ్ అయిపోతారు. ఒక విధమైన ఫీలింగ్, ఒక విధమైన సంతోషం. దాంతో మళ్ళీ శక్తి పుంజుకొని మళ్ళీ తన వర్క్లో తను బిజీ అవుతారు. అలా తప్పదు. అక్కడ రెస్పాన్సిబిలిటీస్, రూల్స్, రెగ్యులేషన్స్, సమాజం, అది ఇది నానా రచ్చ, నానా రభస అన్నీ ఉంటాయి. బట్ మనసు బాధ, మనసు వేదన ఎవరికి చెప్పుకోలేరు. అయినా నేను చెప్పను అని కూడా డిసైడ్ అయిపోయారు. చెప్పినా వేస్ట్. నేనేంటో, నేను ఎలా ఉంటున్నానో, నా జోన్, నా వర్షన్, ఐఎమ్ రైట్ అని డిసైడ్ అయిపోయారు. సో మీతో మాట్లాడినా అంతలా ఫీల్ అవుతారు. నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశానా అనుకుంటాను. సో ఫౌండేషన్ అలా మీతో దూరంగా ఉండి పారిపోయే పర్సను, అంటే నా బౌండరీస్లో నేనుంటే బెటరు, నా రెస్పాన్సిబిలిటీస్ నాకున్నాయి, నా ఫ్యామిలీ నాకు అని మీతో దూరంగా వెళ్ళారండి ఈ పర్సన్. కాకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ పెట్టడం, కాకపోతే మిమ్మల్ని డిస్ట్రెస్గా పెట్టడం 100% చేశారు. బట్ ఇప్పుడు చెప్పాను, ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీరే. అదర్వైజ్ ప్రపంచంలో ఎవరు దొరకరు తనకు మీలాంటి వాళ్ళు. సో అందువల్లనే నేనున్నంత వరకు ఇప్పుడు ఈ లైఫ్ జర్నీ నుండి ఓల్డ్ ఏజ్ అయ్యేంతవరకు నీతో ఉండాలి అని అనుకుంటున్నాను. నాకు ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ నీతోనే ఉంటాయి, నువ్వే నా ఛార్జర్ అని చెప్తున్నారు, అర్థం కావాలని చెప్తున్నారు. సో వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీతో ఫౌండేషన్ అనేది చేయాలని, ఈ సోల్ కాంటాక్ట్స్ అండి, డివైన్ కనెక్షన్నే ఇలా ఉండాలి అని డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు. టర్నింగ్ పాయింట్ ఇదనమాట. మీరు తను కాస్త డబ్బులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్. మనం అలా కూడా అనొద్దు, ఎందుకంటే ఎవరి అవసరాలు వాళ్ళకండి. డబ్బు అనేది ఇంపార్టెంటే, మస్ట్ అండ్ షుడ్. బట్ ఏంటంటే మిమ్మల్ని కూడా కొంచెం మీకు ఇచ్చే ప్రయారిటీ ఇవ్వకుండా, మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, మీకు ఇచ్చే టైం ఇవ్వకుండా డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్. కాకపోతే ఊరికే ఇదే నోటికి వచ్చింది అలా, నీ లిమిట్స్లో నువ్వు నీకేం అవసరమా అని, నువ్వు ఓవర్గా ఇంటర్ఫియర్ కావద్దు మా ఫ్యామిలీ ఇష్యూస్లో అని సూటిపోటి మాటలు మేబీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా అన్న పర్సను
తనకు అక్కడ రియాలిటీ చెక్ అదే చెప్పాను కదా, బాధ పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు తనని ఎంత లైక్ చేశారో, మీ వల్ల తనకు ఏం ప్లెజర్ వస్తుందో, మీ వల్ల తను ఎట్లా చార్జర్ అవుతారో, మీ వల్ల తను ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో, మీతో మాట్లాడినప్పుడు తను ఎంతలా గబగబా వర్క్ కంప్లీట్ చేసగలి, మీ ఆలోచనలో ఎంత సంతోషంగా ఉండగలుగుతారో, మీరు లేకున్నా మిమ్మల్ని ఊహించుకుని తను ఎంతలా చెప్పానే అది గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ అని అలా ఫీల్ అవుతారే, అది మిస్ అయ్యి ఇప్పుడు ఎస్ నా లైఫ్లో నేను డబ్బు ఉంటేనే అన్నీ, కాకపోతే నా రెస్పాన్సిబిలిటీ ఉంటే అన్నీ అనుకున్నాను. బట్ నా నా ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్, నా మనసుకు ఆనందం, నా మనసుకు సాంత్వన కలిగించేది మీరు తనకు అన్కండిషన్లో మొత్తం ఇచ్చేయడమే. బట్ మీకు తను ఇచ్చింది చాలా తక్కువ. అదర్వైజ్ ఇవ్వలేదని కూడా అనుకోవచ్చు, ఇచ్చిన ఫార్మాలిటీగా. కాకపోతే ఇచ్చిన తర్వాత మనసు బాధపడే విషయం ఏదో ఒకటి తన నోటి వెంటనో కాకపోతే తన ప్రవర్తన వెంటనో మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటుందండి. అదే చెప్తున్నంత మీ లిమిట్స్లో నువ్వు నీ కంట్రోల్లో నువ్వు ఉండు అని ఏగాదిగా ఏదో మాట్లాడడం అలాంటివి చేసినా మీరు ఏమనకుండా సర్లే ఏ టెన్షను అని మీరు సర్దుకునే వాళ్ళు. కాకపోతే తను ఎంత బాధ పెట్టి ఏది మిమ్మల్ని బాధ పెట్టే విధంగా తను ట్రీట్ చేసినా మీరు ఎప్పుడు తనకి గివింగ్ ఎనర్జీ అండి. అంటే ఇక తనంటే నాకు అంత ఇష్టం, తన కోసం నేను ఏవైనా చేయగలుగుతాను అన్న ఎనర్జీ అండి మీది, అలా అనమాట. సో ఇప్పుడు ఇక మీరు తను నీ లిమిట్స్లోనే ఉండు అది ఇదని కొంచెం కరెక్ట్గా కాంటాక్ట్ చేయడమో, కాకపోతే కాంటాక్ట్ చేయకపోవడమో, మీకు కరెక్ట్గా ప్రయారిటీ ఇవ్వకపోవడమో, కాకపోతే సూటిపోటి మాటలతో మిమ్మల్ని గుచ్చేయడమో అలాంటివి చేశారు. బట్ తనంటే మీకు ఇంకా ప్రాణమే, తనంటే మీకు ఇంకా ఇష్టమే, తనకు కూడా ఇష్టమే. బట్ మీ అంతలా కాదండి, ఎందుకంటే తనకు అంతలా అక్కడ ఆ ముళ్ళలో ఇమిడిపోయారు. తనకు చేయక తప్పదు అక్కడ. ఆ రెస్పాన్సిబిలిటీసు, ఆ సొసైటీ, ఆ రెస్పాన్సిబిలిటీసు, ఆ డ్యూటీ ఇష్టం లేకున్నా చేయవలసిందే అంతే. దానివల్ల మీకు కరెక్ట్గా ఇవ్వలేకపోయారు. కాకపోతే మీతో దూరంగా ఉంటేనే బెటరు, ఇవన్నీ ఎందుకు, నా లైఫ్లో స్ట్రగుల్స్ నాకున్నాయి అని రియలైజేషన్లోకి వచ్చారండి. బట్ అన్నీ ఉన్నా నేను సాడ్గా ఉంటాను, పదే తనే నాకు ఎందుకు గుర్తొస్తుంది, తనను అంతలా లైక్ చేసింది. ఇప్పుడు మీరు కాస్త మీ ఎనర్జీలో మీరు ఉన్నట్టు అర్థమవుతుంది. సో దానివల్ల మీ ఎనర్జీ తనకు చెప్పాను కదా, ఛార్జర్ అయ్యి ఫోన్ ఛార్జ్ అయిపోయింది. సో ఛార్జ్ కావాలి తను. సో సర్చింగ్ మీకోసం వెతుకులాట అంటే మీ కొరకు మీ వరకు రావాలి అని తన సోల్ సర్చ్ చేస్తుంది. కాకపోతే వెతుకుతుంది, కాకపోతే మీరు బ్లాక్ లిస్ట్ మేబీ పెట్టిండొచ్చు, కాకపోతే మీరు మాట్లాడకుండొచ్చు, ట్రై చేస్తున్నారు తను రావాలి. నేను తనని మేబీ మనసు బాధ పెట్టాను, కాకపోతే బ్లాక్ లిస్ట్ పెట్టాను. సంహౌ ఏదో అయితే 100% మీ ఇద్దరి మధ్యలో అయ్యిందండి. మీ ఇద్దరి మధ్యలో కాదు, తనే చేశారు, మీరు ఎప్పుడు చేయరు. ఎందుకంటే మీరు క్వీన్ ఆఫ్ కప్స్ అన్కండిషనల్ లవ్ అండి మీది. ఒక మాతృత్వ ప్రేమ ఎలా ఉంటుందో అలా అనమాట. బట్ మీరు ఎప్పుడూ మీకు అందే అంత ప్రేమ ఆప్యాయత మీకు అందదండి. బట్ మీరు గివింగ్ ఒక ప్రేమ హృదయం అంటారే, ప్రేమ పంచేవాళ్ళు మీరు, అలాంటి పర్సన్. సో మీ ప్రేమ కొరకు కాకపోతే ఛార్జింగ్ కొరకు వెతుకుతున్నారు, చూస్తున్నారు, సర్చ్ చేస్తున్నారు. మీ జ్ఞాపకాలలోనే ఉంటున్నారండి. మీతో గడిపిన జ్ఞాపకాలు, మీరు ఎంతలా తనని ఇచ్చేసారు. ఇప్పుడు మీరు పదే గివింగ్ ఇచ్చేవాళ్ళు, బట్ ఇవ్వట్లేదు కదా ఇప్పుడు. సో తను ఛార్జ్ అయిపోయింది, ఛార్జింగ్ కొరకు మీకు వరకు వస్తున్నారు, మీ జ్ఞాపకాలలో ఉంటున్నారు. చూసారా, యాజ్ ఈ పర్సన్ ఉంటే మీకు పూర్వజన్మ కర్మ రిలేటెడ్ అయి ఉంటుందండి. 6 ఆఫ్ కప్స్ అంటే అదే. ప్లస్ ఈ పర్సన్ ఉంటే మేబీ కొంతమందికి వర్తిస్తుంది, స్కూల్ మేట్ ఆర్ కాలేజ్ మేట్ అయి ఉంటారు, మీ ఫ్రెండ్ అయి ఉంటారండి. అది కొంతమందికి వర్తిస్తుంది, షూర్గా వర్తిస్తుంది. సో తను ఇప్పుడు మీకోసం సర్చ్ చేస్తున్నారు. కాకపోతే ఫోన్లో పదే మిమ్మల్ని చేసి చేయడమో, పదే మీకు ఏదైనా మెసేజ్ చేయడమో అలాంటివి చేస్తారు. కాకపోతే స్టేటస్లో ఏదో పెట్టడం ఉంటుంది కదా, అలాంటివి చేస్తుంటారు. కాస్త మీకు వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ట్రైంగ్ టు కనెక్టెడ్ యువర్ అదే థాట్స్ అండ్ అన్నిట్లో మెసేజ్ చేయొచ్చు, కాకపోతే కాంటాక్ట్ చేయొచ్చు, కాకపోతే ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్, ఎనీహౌ మీకైతే సర్చ్ చేస్తున్నారు, మీకు మెసేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీతో కనెక్షన్ చేసుకోవాలి, కనెక్ట్ కావాలని ఎనర్జీలో ఉన్నారు. మీ జ్ఞాపకాలు తనను పదే ఇచ్చేస్తున్నాయి, ఎందుకంటే అది క్లారిఫికేషన్ వచ్చేసింది కాబట్టి. సో ఇదండి బాటమ్ ఆఫ్ ఎట్ ఎస్ పేజ్ ఆఫ్ పెంటికల్. మీతో స్టేబుల్ కమిట్మెంట్ చెప్పానే, ఫౌండేషన్ అనేది గట్టిగా వేయాలి, లైఫ్ లాంగ్ మీతో ఇలా కనెక్షన్ ఉండాలని ఉందండి ఎనర్జీ తంది.
బ్యూటిఫుల్, చాలా బాగుంది. అంటే రియాలిటీ చెక్ తనకి అందిందండి. ఇప్పుడు వచ్చేసి ఒక్క నిమిషం మీ ఎనర్జీలో నమశివాయ, మీ పేరు ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ పలుచుకొని మీ పర్సన్ అయితే ఇలా ఉన్నారు. సో మీ ఏ ఎనర్జీలో ఉన్నారో చూసేసామండి. నమశివాయ నమశివాయ నమశివాయ. అబ్బా, ఈ కార్డ్స్ షఫల్ చేయడం పర్లేదు, ఇక తీసాను కదా, చేసేసాను. మీది మీ ఎనర్జీ, మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు. నమశివాయ 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 నమశివాయ. మీరు ఏ ఎనర్జీలో ఉన్నారో మీ పేరెంట్ ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్మరిస్తూ ఉండండి. కమాన్. నమశివాయ 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 నమశివాయ. మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఎస్ అండి. హైలైట్, గుడ్, వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? పేజ్ ఆఫ్ వాండ్స్, ఎస్ అండి. మీకు పేజ్ ఆఫ్ పెంటికల్స్, మీకు కూడా మీ పర్సన్తో రియల్గా ఇక్కడ కూడా పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. స్టేబుల్ కమిట్మెంట్, స్టేబుల్గా తనతో స్టార్ట్ చేయాలని ఉందండి. 100% ఉంది. ఎప్పటికీ ఈ పర్సన్ ఉండాలి అనే ఉంది, మీతో కనెక్షన్ ఉండాలనే ఉంది. మీకు కూడా టెంపరెన్స్, బ్యాలెన్స్ ఏదైనా పర్లేదు. ఈ మానసికంగా బాధ, ఈ ఒత్తిడి ఇవన్నీ నా లైఫ్లో ఎప్పుడూ ఉంటాయి. బట్ ఆ పర్సన్తో నేను టెంపరెన్స్, బ్యాలెన్స్ చేసుకొని ఉండాలని ఎనర్జీలో ఉన్నారు. చూసారా మీ ఎనర్జీస్ ఎంత ప్యూర్గా ఉన్నాయో. మీది ప్యూరిటీ, మీరు అనేది ప్యూర్ అండి. ఒక అంటే మంచి బ్యాలెన్స్గా ఉండాలి. ఏదైనా లైఫ్లో తనతో బ్యాలెన్స్ చేసుకోవాలని ఉండాలని మీరు ఉన్నారండి ఇప్పుడు. ఎస్ అండి. పేజ్ ఆఫ్ వాండ్స్, మీకు కూడా మీ పర్సన్ అంటే ఫ్యాషనేటివ్. తన అంటే కూడా మీకు ఇష్టమే. తను కూడా మిమ్మల్ని అంతలానే ఇష్టపడతారు. తన దాంట్లో కూడా వచ్చింది చూడండి, పేజ్ ఆఫ్ వాండ్స్ అని. ఎస్, ఇద్దరు ఒకరితో ఒకరు ఎనర్జీస్, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. బట్ మీ పర్సన్స్ అక్కడ కొంచెం మీకు ఉన్నాయి, తనకు ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీసు, డ్యూటీసు చెప్పాను కదా, అన్నీ ఉన్నాయి. బట్ ఇద్దరికి ఒకరంటే ఒకరు అంతలా ఇష్టపడతారు. మీరు చెప్తారు, తను చెప్పరు. బట్ ఇప్పుడు మిస్ అవుతున్నారు. ఇప్పుడు తనకు క్లారిఫికేషన్ వచ్చేసింది. అది మాట. ఓకేనా? సో ఇంకేంటి మీకు వచ్చేసి ఒక్కటండి. వాట్ ఈజ్ ద గైడెన్సీ? ఒక గైడెన్సీ తీసేస్తాను. ఇక్కడ గైడెన్సీ ఇష్యూ మస్ట్ అండి. అది నమశివాయ నమశివాయ. వాట్ ఈజ్ ద గైడెన్సీ? ప్లీజ్ గాడ్ గివ్ మీ వన్ గైడెన్సీ ప్లీజ్. నమశివాయ 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 నమశివాయ. సో కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ ఎప్పుడు రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. సో థ్యాంక్స్ అలాట్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. సో లైక్ బటన్ క్లిక్ చేసుకొని చూడాలి. ఓకేనా? నమశివాయ. వాట్ ఈస్ ద గైడెన్సీ? వావ్ నైస్. చెప్పానా నేను? ఇగో ఒకరితొకరు మీరు ఒకరు ఇంకా వద్దులేండి, కానీ మీరు ఏ దాని నుండి మీరు పారిపోయారో, వద్దు ఏది అని మీరు పారిపోయారో గైడెన్స్ చాలా బాగుందండి. హైలైట్. డివైన్ అంటే అదే అండి. మీరు ఎంతలా పారిపోతారో పారిపోండి. డివైన్ చెప్తుంది ఎంతలా పారిపోతారో పారిపోండి. ఇది కరెక్ట్ కాదు, అది కాదు, ఇది కాదు అంటే పారిపోయినా మీ పర్సన్ మీతో దూరమైనా ఇక్కడ చూసారా, పదే మీరు వెనక్కి వెళ్ళి బండికి మళ్ళీ మీ వైపే చూస్తున్నారు. ఇంతలా వద్దనుకొని మీతో పారిపోయినా మీ వైపే చూస్తున్నాం. మీ వైపే మనసుంది. ఎందుకు? వాయ్. చూసారా, బ్యూటిఫుల్ కార్డ్ అండి ఇది. మనకు వచ్చేసి ఇది 2 ఆఫ్ కప్స్. ఇది వచ్చేసి మీది చెప్పానా, డివైన్ కనెక్షన్ అని, సోల్ కనెక్షన్స్ అని ఇలాగే ఉంటాయి. సోల్ టు సోల్. ఇక్కడ చూసారా సింహం ప్లస్ ఇక ఇన్ఫినిటీ సింబల్ ఉందా, ఇది అనమాట డివైన్ కనెక్షన్స్. కప్స్ ఒకరిదొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారా, అదే అనమాట. మీరు డివైన్ కనెక్షన్లో ఉన్నారు. మీరు ఎంతలా పారిపోవాలని అనుకున్నా పారిపోలేరు. మానసికంగా మీరిద్దరు ముడిపడే ఉన్నారు. ఎంతలా పారిపోయినా మీ మనసు ఊరుకోదు. సో నేను ఆల్రెడీ ఈ కార్తీక ముందు చెప్పాను, మీరు తనని ఎంతలా లైక్ చేస్తారు, తను కూడా మిమ్మల్ని అంతలా లైక్ చేస్తారు. బట్ అక్కడ కాలమాన పరిస్థితులు ఉంటాయండి, అందరికీ ఉంటాయి. అందువల్ల కొన్ని ఆబ్స్టికల్స్ అనేది ఎదురవుతాయి. బట్ మీ మనసు ఊరుకోదు, తన మనసు ఊరుకోదు. మీరిద్దరూ డివైన్ కనెక్షన్లో ఉన్నారు. మీరిద్దరూ కమ్యూనికేషన్లోకి రావాలన్న పెద్ద ఆబ్స్టికల్స్ అన్నీ ఉన్నాయి, చాలా ఉంటాయి మీకు. బట్ మీ మనసు మాత్రం ముడిపడే ఉంది ఇద్దరిది. సో ఇదండి. అంటే ఒక విషయం ఏంటంటే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. మీరు ఎంతలా ఫిజికల్ వరల్డ్లో ఎంత వద్దు చేసినా, మీరు దూరంగా ఉన్నా, ఏం చేసినా
మీరు డివైన్ కనెక్షన్లో ఉన్నారు. మీరు మీ లైఫ్లో ఒకరిదొకరు రిలేషన్స్ నేర్చుకొని బ్యాలెన్స్గా ఉంటేనే మీరు సంతోషంగా, తను సంతోషంగా ఎక్కడున్నా ఉంటారు. అదర్వైజ్ మీరు ఏదో ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఇద్దరు ఒకరొకరు అర్థం చేసుకోకుండా ఉంటే మీరు మనసు క్షోభగా ఉంటారు, తను మనసు క్షోభగా ఉంటారు, బాధలోనే ఉంటారు. మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ సోల్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కమ్యూనికేషన్లోనే ఉండాలి. ఎప్పుడు అంటే అలా కాదు, అంటే చిటికి మాటికి పోట్లాడడం, దూరం అయ్యే అవి పెట్టుకోవద్దు. ఎందుకంటే మీ లైఫ్లో అయ్యే సక్సెస్ ఆపేస్తుంది, మీకు నష్టాలు వస్తాయి. కాకపోతే డివైన్ ఏంటంటే నేను నీకు ఒక డివైన్ కనెక్షన్ ఇచ్చాను, దాని నుండి నువ్వు సమ్ లెసన్స్ నేర్చుకొని నువ్వు లైఫ్లో ఎలా ఉండాలి ఏంటో నేర్చుకోవాలని నీ లైఫ్లోకి ఒక పర్సన్ ఎంట్రీ చేశాను. బట్ నువ్వు నా ఆదేశాన్ని పక్కన పెట్టేసి, కాకపోతే పక్కన తోసేసి నీ పాటికి నువ్వు లీడ్ చేస్తానంటే కాదు. ఎందుకు వచ్చింది ఏంటి, దానివల్ల నువ్వు ఏం నేర్చుకోవాలి, ఎలా లీడ్ చేయాలి లైఫ్ని అనేది నేర్చుకో. డెవలప్గా ప్రతిసారి తను మీకు ట్రిగర్స్ ఇస్తుంది. నువ్వు ఎనీహౌ డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా మీకు అర్థమైపోతుంది. దాన్ని నువ్వు డెవలప్ చేసుకో, ఇంప్రూవ్మెంట్గా లైఫ్ను డెవలప్ చేసుకో. అలా కాదని క్లాస్లో నాకు క్లాసే వద్దు అని క్లాస్లో వచ్చి బయటికి వెళ్ళిపోతే కుదరదు. క్లాస్లో ఉండాలి, పాఠాలు నేర్చుకోవాలి, విన్ కావాలి లైఫ్ని. నువ్వు క్లాస్ వద్దు అంటే నువ్వు అసలు అని క్వాలిఫికేషనే ఉండదు నీవు బయోడేటా ఏమని పెడతావు దేవుడి ముందు. సో నేను చెప్పింది మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఎవరి లైఫ్లోకి ఇచ్చిందంటే ఊరికినే ఎవ్వరూ రారు. వాళ్ళ వల్ల సమ్ లెసన్స్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఏంటో వాళ్ళు మనకు మన ఫేస్ని చూపిస్తారు, మనం ఏంటో చూపిస్తారు. దాన్ని మనము అర్థం చేసుకొని డెవలప్ చేసుకొని లైఫ్ని లీడ్ చేయాలి. అది ట్రిగర్స్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. సపోజ్ మీకు అర్థం కాకుండా మీకు కమెంట్ బాక్స్ చెప్పండి, క్లిస్టర్ అండ్ క్లియర్గా నేను మెసేజ్ చేస్తాను. ఓకేనా, ఈ విషయంలో మాత్రమే. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్యూటిఫుల్ కమెంట్స్ కూడా నాకు షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఇక్కడ చెప్పానే మానసికంగా ఎంతలా ఫీల్ అవుతారో నా సబ్స్క్రైబర్స్ అయినా, ఈ వీడియో చూసే వాళ్ళైనా, నేను కూడా అంత ఎవరైనా పర్లేదండి. అలా మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా మాకు కూడా మానసికంగా ఒక స్ట్రెంత్ అనేది వస్తుంది. 100% వస్తుంది. మీకైనా పర్లేదండి. మీరు ఏదైనా వర్క్ చేసినా ఏం చేసినా మీ పేరెంట్స్ అయినా మీ లెక్చరర్స్ అయినా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే మీకు ఎలా ఉంటుంది, మాకు కూడా అంతే. మాదేంటో మా వర్షన్ మీ ముందు పెడితే మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారా, మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీ కమెంట్స్ ప్లస్ మీ సబ్స్క్రిప్షన్ ప్లస్ మీ లైక్ బటన్స్లోనే తెలుస్తుందండి మాకు. సో మీ వర్క్ మీరు కరెక్ట్గా మంచి పనులు చేయండి. మీరు ఇలా చేస్తే మీలాంటి వాళ్ళ మనసు సాధన కలిగే వాళ్ళకు కూడా వీడియో అందుతుందండి. అది ఒక మంచి పని. సో మంచి పని చేయండి. అందరికీ మానసికంగా సంతృప్తి కల్పించాలి. మీ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ బటన్ ఎంతో పనిచేస్తుందండి. సో మీ డ్యూటీని మీరు చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. సర్వం కృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ అండి. టేక్ కేర్.